శకుని దగ్గర ఉన్న ఆ పాచికలు ఎప్పుడూ అతను చెప్పినట్టే ఎందుకు వింటాయో మీకు తెలుసా? దీని వెనుక ఒక భయంకరమైన నిజం ఉంది. ఇక ఈరోజు మహాభారతం డే 3. ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే శకుని ఆడే పాచికలు మామూలు ఏనుగు దంతంతో చేసినవి కావు. అవి తన సొంత తండ్రి వెన్నెముక ఎముకలతో చేసినవి. అందుకే ఆ పాచికల్లో తన తండ్రి ఆత్మ ఉంటుందని, శకుని ఏం కోరుకుంటే ఆ నంబర్లే పడతాయని చెబుతారు. దీనికి కారణం గాంధార దేశపు రాజు సుబలుడిని ధృతరాష్ట్రుడు జైల్లో పెట్టినప్పుడు తన వంశనాశనం కోసం శకునిని ఇలా సిద్ధం చేశారు. హస్తినాపుర వినాశనానికి శకుని కసి ఆ పాచికలే పునాది. ఈ రోజు నుండి కేవలం 57 రోజుల్లో ఈ మహాకథ మొత్తం తెలుసుకుందాం. మరి రేపు 4లో 10,000 ఏనుగుల బలం ఉన్న భీముడు ఎలా పుట్టాడో తెలుసుకుందాం. వెంటనే సబ్స్క్రైబ్ చేయండి.